హాయ్ వన్ అండ్ ఆల్. నిన్న సండే కదా అని మా వారు రొయ్యలు తీసుకొచ్చారు. నేను ప్రాన్ మసాలా కర్రీ అయితే వండాను. ఎలా వండాను ఏంటి అనేది ప్రాసెస్ చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా పచ్చి మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసమని మిక్సీ జార్లో ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, ఉంటే కొన్ని బిర్యానీ స్పైసెస్ కూడా వేసి పచ్చి మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా ఆయిల్ తీసుకొని పొట్టు నరం తీసేసి శుభ్రం చేసుకున్న రొయ్యలను వేసి ఉప్పు, పసుపు వేసి రొయ్యల నుంచి వాటర్ అంతా రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ తీసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఉల్లిపాయ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో పచ్చి మసాలా వేసుకొని పచ్చి మసాలా బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్నవైతే 2, పెద్దదైతే ఒక టమాటాని ప్యూరీ చేసుకొని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసి ఉప్పు, పసుపు, కారం, ఉంటే ప్రాన్ మసాలా వేసుకోండి. నా దగ్గర లేదు అని చికెన్ మసాలా వేసుకున్నాను. ఇదంతా బాగా కలిపిన తర్వాత ముందు ఫ్రై చేసుకున్న రొయ్యల్ని కూడా వేసి ఒకసారి బాగా కలిపి కొంచెమంత వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ సిమ్లో మగ్గనిచ్చేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ప్రాన్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది.